దేవునికి స్తోత్రం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచును. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 44వ వచనము. కడమవారిలో కొందరు పలకల మీదనో కొందరు ఓడచెక్కల మీదనో పోవలెననియు ఆజ్ఞాపించును. ఇలాగూ అందరూ తప్పించుకొని దరి చేరేరి. పౌలు గారు రోమా ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, శ్రమలు, కష్టములు, జీవితయాత్రలో ఎన్నో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనటం మనం చూడగలము. అలానే మన యొక్క స్వంత విశ్వాస జీవితంలో కూడా దేవుని పద్ధతి ఇలానే ఉంటుంది. మన అనుదిన జీవితంలో, దైనందిన జీవితంలో ఎన్నో అపాయాలు, కష్టములు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మనం నేర్చుకునేటువంటి దేవుని యొక్క ఉపదేశములు మనము వాటిని మన జీవితంలో అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకు దేవుని యొక్క వాగ్దానములు మనల్ని ఈ కష్టముల నుంచి మనల్ని విడిపించటానికి, వాటి నుంచి బయటకు తీసుకురావటానికి, వాటి ద్వారానే మన విశ్వాసము పరిపూర్ణమవటానికి మనము నేర్చుకుంటూ ఉంటాము. పౌలు రోమాకు చేసిన ప్రయాణము ఒడిదుడుకులతోనూ, శ్రమలతోనూ, జయములతోనూ నిండినదై విభ్రాంతిని కలిగించుచున్నది. ఇది మానవ జీవిత యాత్రకు చక్కని సూచనగానున్నది. అతని ప్రయాణంలో కొన్ని కష్టమైన, కఠినమైన స్థలములను ఎదుర్కొనుటయు, దేవుడు అద్భుత రీతిగా అతనితో నుండిన వారిని విడిపించుటయు వింతగానున్నది. విశ్వాస మార్గము పోలదారని చాలామంది విశ్వాసులు భావింతురు. దేవుడు మనలను ఏ చిక్కును ఎదుర్కొనకుండా ఎల్లప్పుడూ ఎత్తిపట్టుకొని అవతల ఒడ్డున దిగబెట్టునని అనేకుల అభిప్రాయము. అయితే అది వ్యతిరేకమైనదిగా ఉన్నది. హేబేలు నుండి ఇంతవరకు హతసాక్షులైన సాక్షి సమూహము సమస్యలతోనూ, పరిశోధనలతోనూ నిండి సంపూర్ణ విజయమును సాధించినదిగా కనబడుచున్నది. వారిలో ఏ ఒక్కరూ శ్రమావేదన నుండి తప్పించుకొనలేదు. విశ్వాసి తన ఆత్మలో విసిగి విరక్తి చెందన అవసరం లేకుండా తన జీవితంలో విజయమునే పొందగలడు అనుటకు ఎవరునూ పడని కష్టములను అనుభవించి విజయశాలిగా బయటకు వచ్చిన పౌలు జీవితమే గొప్ప మాదిరిగానున్నది. అతడు దమస్కులో సాక్ష్యమిచ్చినందుకు హంతకులు అతనిని వెంటాడిరి. తన ప్రాణమును రక్షించుకొనుటకు అతడు పారిపోవలసి వచ్చినది. అతని శత్రువుల నుండి అతనిని దూరము చేసుకొని పోవుటకు పరలోక రథం రాలేదు. అతడక్కడ అగ్నికి ఆహుతి కాకుండా అతని స్నేహితులు అతనిని బుట్టలో పెట్టి ఆ పట్టణ ప్రహరీ గోడపై నుండి క్రిందకి దింపి తప్పించిరి. ఆ బుట్టలో పాత బట్టల మూట వలె, అంగడి సరుకుల వలె యేసుక్రీస్తు సేవకుడు రవాణా చేయబడెను. ఆ బుట్ట బయట క్రింద పెట్టబడగానే పౌలు తన ప్రాణమును రక్షించుకొనుటకు పారిపోవలసి వచ్చెను. అతడు కొన్ని నెలల పాటు ఒంటరిగా బందీఖానాలో విడువబడెను. అపరిమితముగా దెబ్బలు తినెను. అనేక మారులు ప్రాణాపాయములలో నుండెను. అనేక దెబ్బలు తినెను. రాళ్లతో కొట్టబడెను. ఓడ పగిలి రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపెను. ఆకలి దప్పులతోనూ, ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ కాలము గడిపెను. అయినను అతనిని తప్పించుటకు ఏ దేవదూతయు దిగిరాలేదు. అలాంటి సమయములలో ఆ స్వాభావికమైన అద్భుతము అతని పట్ల జరగలేదు. కానీ ఒకసారి చెక్క మీద ఈదుకొని, ఇంకొకసారి పగిలిన పలకను పట్టుకొని తప్పించుకొనెను. తన ప్రాణ రక్షణకు తానే ఉపాయములు చూసుకొనవలసి వచ్చెను. మన స్వంత జీవితముల విషయంలోనూ దేవుని పద్ధతి ఇలాగే ఉండును. మనము అనుదిన జీవితంలో ఎన్నో అపాయములను, కష్టములను ఎదుర్కొనవలసి ఉండును. మనము నేర్చుకున్న ఉపదేశములు, మన బ్రతుకులు అభ్యాసము చేయవలసి ఉండును. మన సామాన్య స్థలము నుండి దేవుని వాగ్దానములు మనలను పైకి లేపవు. కానీ కష్టముల గుండా ఆ వాగ్దానములు మనలను బయటికి తీయును. వీటి ద్వారా మన విశ్వాసము పరిపూర్ణమగుచుండును. ఈ మాటలను ప్రభు మన వెనుకిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా.
అయ్యా పౌలు గారి జీవితము నాయన ప్రభా ఎన్నో కష్టములు రాళ్లతోనూ కొట్టబడినట్లుగా రాత్రింబగళ్ళు ఆయన సముద్రంలో గడిపారు. ఆకలి దప్పులు, ఉపవాసము, చలితోనూ దిగంబరత్వంతోనూ దేవా వాటన్నిటిలో నుండి నాయన ప్రభా అక్కడ ఏ అద్భుతము జరగలేదు, కానీ వాటన్నిటిలో నుండి మీరు తప్పించారు ప్రభా. అయ్యా నాయన ప్రభా ప్రాణరక్షణకు పౌలు గారు తానే ఉపాయములు చూసుకొనవలసి వచ్చింది. అయినప్పటికీ దేవా అద్భుత రీతిగా మీరు నా తండ్రి వాటన్నిటిలో నుంచి విడిపించారు ప్రభా. అయ్యా నాయన ప్రభా మా జీవితంలో కూడా కష్టంలో నష్టంలో వచ్చినప్పుడు మేమేమైతే దైవ మీ యొద్ద నుండి నేర్చుకున్నామో వాటిని అభ్యాసం చేయవలసి ఉండినని మీరు సెలవిస్తూ ఉన్నారు. అవును తండ్రి, మేము నేర్చుకున్న వాటిని మా జీవితంలో అభ్యాసం చేసేవారముగా నైనా ప్రభా మీ వాగ్దానములు వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో, వాటి నుంచి ఎలా బయటకు రావాలో అని, అలానే మా విశ్వాసము పరిపూర్ణమవటానికి మేము నేర్చుకోవటానికి మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.